గంటలోనైనా యుఎస్ ఇరాన్ మీద ఒక మృత్యు తాండవం చేసే అవకాశం ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద పదాన్ని ఉపయోగిస్తున్నానంటే యుఎస్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు అక్కడ చూస్తే చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. యుఎస్ తన ట్రూత్ సోషల్లో యుఎస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన ఏంటంటే మీకు హెల్ అంటే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయండి, డీల్ కుదుర్చుకోండి, లేదా నరకం ఉంటుంది అనేది ఆయన చెప్పడం. తర్వాత బ్రిడ్జ్ డే, తర్వాత పవర్ ప్లాంట్ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మీ దాన్ని నాశనం చేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆ స్ట్రాటజీ అంతా ఆయన ట్రూత్ సోషల్లో బయట పెట్టేయడం జరిగింది. దానికి తగ్గట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోహరింపులు చేస్తుంది, ఇటు ఇరాన్ కూడా దానికి సంసిద్ధం అవుతుంది. అంటే ఈ యొక్క 39వ రోజు మనకేంటంటే ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మహాయుద్ధాన్ని మనం చూడబోతున్నాం. చరిత్రలోనే అతిపెద్ద మహాయుద్ధాన్ని చూడబోతున్నాం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే